మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోట అయిన పులివెందుల్ని టీడీపీ బద్దలు కొట్టామంటుంది, ఏమంటారు సార్? కంచుకోటలు పగలు పగిలినట్టుగా వాళ్ళు భ్రమిస్తారు. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా సీరియస్ గా చెప్తున్నా. ఈ ఫలితాలు చూసిన తర్వాత నాకు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద సీరియస్ గా జాలేస్తుంది. ఎందుకంటే మీరందరూ జోక్ అనుకుంటారు లేదా వ్యంగ్యం అనుకుంటారు. నేను సీరియస్ గా చెప్తున్నాను. కారణం ఏమిటంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత హంగామా చేసి, ఇంతమంది పోలీసులు చేసి ఓట్లు వేసుకోలేకపోయారు. అంటే పులివెందుల్లో వాళ్ళ చేత ఓట్లు వేయించుకోలేకపోయారు. పక్కనున్నటువంటి జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. అది చిత్రమైన విషయం. దీన్ని చూసి జాలేయాల్సిందే కదా. ఆ సెగ్మెంట్ లో వాళ్ళు, ఆ బూత్ లో వాళ్ళు ఓట్లు వేయకోకుండా ఇతర వాళ్ళు వచ్చి ఓట్లు వేసినా కూడా 683 ఓట్లు వేశారు. మళ్ళా ఎవరు? ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఎక్కడి నుంచి? మా జమ్మలమడుగు నుంచి వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి గారి మనుషులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 683 ఓట్లు వేశారు. చూస్తే జాలేయట్లేదా? ఇంత చేసి, ఇంత పగడ్బందీగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, ఇంత పగడ్బందీగా ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని చివరికి పులివెందుల్లో ఉన్నటువంటి ఆ పంచాయతీల్లో ఉన్నటువంటి ఓటర్ల చేత దొంగ ఓట్లు వేయించుకోలేకపోయారు. చిత్రమైన విషయం. అసలు మహిళలే లేని బార్లు కనపడితే మహిళల ఓట్లు కూడా వేశారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? పులివెందులలో ఇంత పగడ్బందీగా మీరు అన్యాయం చేసినప్పటికీ కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఓట్లు వేయకోకుండా, మీకు అంటే మీరు చెప్పినా కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. కనీసం 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత బ్రహ్మాండమైన కంచుకోటగా ఇవాళ పులివెందులు ఉన్నది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంతమంది పోలీసులు వెళ్ళారు, ఇంతమంది నాయకులు వెళ్ళారు. మీరు చూస్తున్నారు కదా. నేను ఇదంతా అబద్ధం చెప్తున్నాను లేదా నేను చేసినటువంటి ఈ ఫలితాలను కప్పిపుచ్చుకోవడానికి కోసము నేను చేస్తున్నాను అనుకుంటే చాలా పొరపాటు. ఫొటోస్ ఉన్నాయి, వెబ్కాస్ట్ లో ఫొటోస్ ఉన్నాయి. కలెక్టర్ గారు ఫోటో దిగిన దానిలో 2 వ్యక్తులు పక్క గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేసినటువంటి సందర్భం ఉంది. అవి మళ్ళీ కలెక్టర్ గారు డిలీట్ చేశారు. ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం కూని అయినప్పటికీ కూడా 683 ఓట్లు వేశారు. ఇది చాలా చిత్రమైన విషయం కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, తాను పురమాయించినటువంటి వ్యక్తులు, తాము పురమాయించినటువంటి ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే పరిస్థితి అక్కడ ఉన్నది. తీసుకొచ్చినా కూడా దీన్ని చూసి ఒక విధంగా జాలి వేసే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఈ ఓటమిని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇది అసలు ఓటమిగా మీరు అంగీకరించట్లేదా? నేను ఇది నాకు చెప్పండి ప్లీజ్. మీకు నేను ఫోటోలు పంపించారు కదా, ఫోటోలు మీడియాలో రిలీజ్ అయినాయి కదా. ఈ జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఓటేశాడు, లేదా మరో గ్రామం నుంచి ఓటేశాడు. అన్ని క్లియర్ గా పేర్లతో సహా చెబుతున్నాం కదా, మేము ఫోటోలతో సహా రిలీజ్ చేస్తున్నాం కదా. ఇంక దీనిలో ఇంకా గెలుపేంటి ఓటమేంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళే గుద్దుకున్నారని అందరికి అర్థమైపోతుంది కదా. ఆయన కోయా ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరించడం, వాళ్లే గుద్దుకునే పరిస్థితి తీసుకురావడం, పక్క గ్రామాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి పులివెందులకు వచ్చి ఆ గ్రామంలో ఓటర్లు వేయకోకుండా పక్క గ్రామాల ఓటర్లు వేసిన తర్వాత ఇంకా గెలిపేంటి ఓటమేంటి ఏమవుతుంది దీనిలో? దీనికి నేను ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నానా? నేనేమన్నా అసత్యాలు మాట్లాడుతున్నానా? నేనేమన్నా అభూత కల్పనలు చెప్తున్నానా? కాదు, నాకు డౌట్. అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంతా ఏమైంది సార్? మరి మీరు అన్నట్టు అంత కట్టుదిట్టం చేసి పోలీసులతో ఎన్నిక చేశారన్నారు. మరి 2,24,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది. మరి ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ ఉన్న నియోజకవర్గం, ఆయనకి ప్రైవేట్ సైన్యం ఉంది. వాళ్ళందరూ ఏమైపోయారు? పోలీస్ సైన్యం ముందు ప్రైవేట్ సైన్యం ఏం చేస్తుంది? నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లోనే బంధించారు, ఒక చోట ఇంకో చోట తీసుకెళ్లారు. కొంతమందిని ఊళ్ళలోనే బంధించారు. బయటకు వస్తే ఊరుకోమన్నారు, స్లిప్పులు లాక్కుని పొమ్మన్నారు. ఏం చేస్తారు? పోలీసు అనేవాళ్ళు తుపాకులతో ఒక రాజ్యంలో ప్రవేశించినట్టుగా ప్రవేశించి పోలీసులే తెలుగుదేశం కార్యకర్తల్లాగాను, గూండాల్లాగాను వ్యవహరించిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉంటే ఏంటి, ఎంతమంది జనం ఉంటే ఏంటి, ఎంతమంది సైన్యం ఉంటే ఏంటి? అంటే మా దగ్గర కూడా తుపాకులు తెచ్చినాయా, బాంబులు తెచ్చినాయా, లేకపోతే ఏమున్నాయి? మాకు చట్టబద్ధంగా ఉందా? అంత ఘోరంగా. పోలీసులు ఏమైనా ఫైరింగ్ చేశారా? ఫైరింగ్ ఏమైనా చేశారా?
ఎవరు? పోలీసులు అక్కడ పులివెందుల్లో. ఫైరింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇళ్లలో పెట్టేస్తే ఫైరింగ్ చేస్తాను, నా కొడకల్లారా కాల్చి పారేస్తా అన్నాడు కదా ఒక ఆయన. విన్నారుగా మీరు? అంటే ఆయన ఏమంటున్నాడంటే ఒక వైసీపీ కార్యకర్త ఆయన ఏదో మద్యం సేవించి ఆయన మీద దాడి, ఆయన మీదకి ఏదో వచ్చి మీదకి వచ్చేసి ఏదో చేస్తుంటే ఆయన మాట అన్నానని ఆయన వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడతాం సరే, ఆ విజువల్స్ కనపడుతున్నాయి కదండి. ఆయన మద్యం తాగాడు లేదు విజువల్స్ లో కనపడదు. ఆయన మీదకి వెళ్తున్నాడా? విజువల్ చెప్పనండి, నాకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. బుకాయించడం మొదలెడితే, నేను అనేదేనండి, బుకాయించడం మొదలెడితే, పోలీసు వారు బుకాయించడం మొదలెడితే, ఎలక్షన్ కమిషన్ బుకాయించడం మొదలెడితే, తెలుగుదేశం అధికారంలో ఉన్న నాయకులు బుకాయించడం మొదలెడితే ఎవడేం సమాధానం చెప్తాడు? విజువల్స్ క్లియర్ గా ఉన్నాయి, అన్ని అద్భుతంగా కనిపిస్తున్నాయి. నేను ఒక మాట చెప్తాను సార్, కలెక్టర్ గారు వెళ్ళాడు, కలెక్టర్ గారు ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన ఫోటోని ఎందుకు డిలీట్ చేశాడు చెప్పండి? ఆ పక్కనే నుంచుని ఓటు వేస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గం ఓటర్లు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే పక్కన తీసేసాడంటే దొంగ దొరికినట్టే కదా. ఇంతకన్నా ఏం సాక్ష్యాలు కావాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇంతకన్నా ఏమన్నా సాక్ష్యాలు కావాలా? ఇంకా బొకాయించి మేము గెలిచాం, పులివెందుల కంచుకోవడం పగల కొట్టేశాం అని వాళ్ళు భ్రమిస్తుంటే జాలి పడాలి తప్ప ఏముంది? పోలీసులు అంతమందిని పెట్టి ఏది ఇదంతా కూడా తంతు నడుస్తా ఉంది. అడగమేండి, ఎవరు ఈ పాపం పరిహారం, ఈ పాపం పెరుగుతానే ఉంటది. ఇప్పుడు ఒక్కటి బ్రహ్మనాయుడు గారు, నేను మీకు చెప్తున్నా, ఆ చూస్తున్నటువంటి 99 టీవీ ప్రేక్షకులకు చెప్తున్నా, మీరు చాలా ఆయుధాలు మాకు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మీరు 2 సెగ్మెంట్లు గెలిచారు, అన్యాయంగా గెలిచారు, అక్రమంగా గెలిచారు, పరిస్థితి చాలా అర్థం అవుతుంది. ఎన్ని ఆయుధాలు ఇచ్చారు మాకు? మాట్లాడడానికి ఎంత స్కోప్ ఇచ్చారు? ఆ ప్రవీణ్ ఎంత స్కోప్ ఇచ్చాడు, ఆ డిఎస్పీ ఎంత స్కోప్ ఇచ్చాడు, కలెక్టర్ ఎంత స్కోప్ ఇచ్చాడు, పోలీసులు ఎంత స్కోప్ ఇచ్చారు? ప్రజల్లో మేము మాట్లాడడానికి జెన్యూనిటీని మాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఓడిపోయినందుకు మేమేమి బాధపడే ప్రశ్నే లేదు. ఓడిపోయినందుకు, వాళ్ళు గెలిచినందుకు చంద్రబాబును చూసి జాలి పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది వాళ్లకు గెలుపు కాదు, మాకు ఓటమి కాదు, ఒక దౌర్జన్యకారులు చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇది ప్రజాస్వామ్యం అపహాస్యమైనటువంటి సందర్భం. వాళ్ళు చెప్తారు కదా 30 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదని. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేశాడు చెప్పండి? నాకు అర్థం కాలేదు. ఇవాళ ఊరే కోతలు కోసేస్తున్నాడు. ఆ ప్రవీణ్ ఒక ఆయన పట్టుకొచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరింపజేసేటువంటి పరిస్థితి, తుపాకులు చూపించి, కత్తులు చూపించి. ఒక సర్పంచ్ని మీరు చూశారు కదా, సర్పంచ్ని బయటకు వచ్చి కాల్చేస్తాం తుపాకులు పెట్టారు అక్కడ ఇంటికాడ. ఇంత దారుణంగా జరిగిన తర్వాత ఇది ఒక ఎన్నిక, ఇది ఒక గెలుపు, ఇది ఒక ఓటమి. దీని వల్ల ఏదో సాధిస్తాము అనుకోవటం పొరపాటు. ఆ ఓటర్ స్లిప్ లో ఇప్పుడు సార్ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఓటర్ స్లిప్ లో ఓటేసిన ఓటరు 30 సంవత్సరాల తర్వాత ఓటు హక్కుని మాకు వేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి రాసి స్లిప్ లో వేసినట్టు కనిపిస్తా ఉన్నాయి పేపర్ లో. నేను ఒక మాట చెప్పిన తర్వాత దానికి కూడా నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి బలము ఉన్నది అని పోలీసు యంత్రాంగం, జమ్మలమడుగు నుంచి వచ్చిన వారు, కమలాపురం నుంచి వచ్చిన వారు నిరూపించారు. స్లిప్ వేయడానికి ఏముందండి? నాకు అర్థం కాలేదు. మొత్తం వాళ్ళు గుద్దుకుంటున్నప్పుడు వాళ్ళే స్లిప్లు వేయచ్చు కదా, ఏముంది? ఓట్లే వేసినప్పుడు స్లిప్లు వేసి అదే గొప్ప విషయం. అంటే అది నాటకీయంగా కావాలని ముందే రాసుకుని దానిలో వేశారు. నిజంగానే ప్రజాస్వామ్యం బద్ధంగా జరిగి ఉంటే నేను తెలియగలుగుతాను. 13 సంవత్సరాల నుంచి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? గుడ్డి గురాలకు పళ్ళు తోమాడు ఎన్నాళ్ళు? నాకు అర్థం కాలేదు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి కదా, అప్పుడు ఏం చేశాడు? వాళ్ళు ఇది ఒక నాటకీయంగా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఒంటిమెట్టని, అదే విధంగా మన పులివెందుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ రెండింటికి మాత్రమే ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఆ 2 ఎలక్షన్లు గెలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్ గా పోలీసులు పెట్టుకుని వ్యవహారం చేసి అంతా వాళ్లే గుద్దుకుని వాళ్లే గెలిచాం మేము, ఇక పులివెందుల్లో పని అయిపోయింది అని చిక్కపులు చెప్తే అయిపోద్దా? ఏమండి, నాకు తెలుసు 2017లో నంద్యాలలో ఎలక్షన్ ఎలాగే జరిగినాయి. అయిపోయింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పని అన్నారు. మన నెక్స్ట్ గెలిచిన ఎలక్షన్ లో గెలవాల బ్రహ్మాండమైన మెజార్టీతో. ఇవన్నీ కృత్రిమమైన. అయితే ఇప్పుడు కూడా అదే జరిగింది అంటారా? అయితే మీరు నంద్యాల ఎపిసోడ్ ని అదే ఎపిసోడ్ రిపీట్ అయితే అంటారా? అవదని ఎవరైనా చెప్పానండి, నాకు మళ్ళీ మాట్లాడతాను. అలా కాదు అని చెప్పమానండి. నంద్యాలలో ఏ విధంగా జరిగిందో బై ఎలక్షన్ లో ఇంత ఘోరంగా చేసుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నాడు? ఆఫ్టర్ ఆల్ 2 జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత కక్కుర్తి పడవలసినటువంటి అవసరం ఏమన్నా ఉన్నదా? ఎంపీను, ఒక ఎమ్మెల్యేను అయితే కొంత ప్రెస్టేజ్ తీసుకోవచ్చు, కానీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంతగా దిగజారవలసిన పరిస్థితి వచ్చిందా అనేది చంద్రబాబు నాయుడికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది తప్ప
దీనివల్ల ఏం ప్రభుత్వాలు మారిపోవు, దీనివల్ల జడ్పీలు కూడా మారవు. మీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగాయి సార్? సరే, మా ప్రభుత్వంలో సక్రమంగా జరగలేదు అనుకున్నాం, దానికి పోటీగా పెట్టినట్టే వీళ్ళు కనుక్కున్నాం. కాసేపు మీరు అడిగిన ప్రశ్న, మా ప్రభుత్వంలో సక్రమంగా జరగలేదు, అందువల్ల మేము కూడా సక్రమంగా చేయమని చెప్పి ఒప్పుకోవడం నాకేం అభ్యంతరం లేదు. మీరు ఒప్పుకుంటే మరి వారు ఒప్పుకుంటారు అనుకుంటా. ఫస్ట్ కాదు, మీరు ఫస్ట్ రాంబాబు గారు ఫస్ట్ మీరు ఒప్పుకుంటే టీడీపీ వాళ్ళతో నేను ఒప్పిస్తాను. నేను ఒక మాట చెబుతాను సార్, దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ హియర్. మా కాలంలో జరిగినటువంటి జరగలేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు, లేదు మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు కూడా మేము వాళ్ళు సక్రమంగా చేయలేదు కాబట్టి మేము కూడా సక్రమంగా చేయలేదు, మేము కూడా బలాన్ని ఉపయోగించామని ఒప్పుకోమని నేను చేసేదే ఉంది. నేను ఒప్పుకోను, వాళ్ళు సక్రమంగా జరిగాయనేది మేము చెప్తున్నటువంటి అంశం. రెండే ఎందుకు సెలెక్ట్ చేశారండి బ్రహ్మనాయుడు గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని జడ్పీటీసీలు ఉంటే ఓన్లీ 2 జడ్పీటీసీలకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? చెప్పండి దీనికి సమాధానం. అంటే అక్కడ ప్రజలకి సేవలు అందించడం కోసం, ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రజలకు సేవలు అందించడం కోసమో సేవలు అందించడం కోసమో ఇవన్నీ ఒక్క విషయం చెప్తున్నాను సార్, మనం చెప్పే మాట ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? మనం చెప్పుకోవచ్చు, అద్భుతంగా చెప్పుకోవచ్చు, ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా జరిగింది, తమ ఓట్లు తాము వినియోగించుకున్నారు, అంతా పులివెందుల నియోజకవర్గంలో వేశారు అని చెప్పుకోవాలండి, వాళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనేది కదా ఇక్కడ పాయింట్. రైట్. కలెక్టర్ అసలు నేను ఒక మాట చెప్తాను సార్, వై ద కలెక్టర్ ఇస్ డిలీటెడ్ చెప్పండి దానికి సమాధానం. Collector, why he is deleted immediately after the press meet of Jagan Mohan Reddy? Tell the answer. దీన్ని కలెక్టర్ చెప్తాడా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు చెప్తారు? ఎన్ని దొంగలు దొరికిపోయారు సార్, ఎందుకు అనవసరంగా గాలి పట్టం తప్ప. పులివెందులు జడ్పీటీసీ పోతేనో, ఒంటి మెత్త పోతేనో ఏం పోద్ది, ఏం ఊడిపోదు కదా. వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల ద్వారా వాళ్ళ వికృత శ్రేష్టాలు ప్రజలకు అర్థమయ్యాయి. మాకు చెప్పడానికి చాలా మెటీరియల్ దొరికింది, రోజు చెప్తాం ఈ విషయాలైన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా. మాకు దే హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ టు ఆర్గ్యూ బిఫోర్ ది పబ్లిక్ దగ్గర ఆర్గ్యూ చేయడానికి కావాల్సినటువంటివి మొత్తం మెటీరియల్ మాకు 2 నియోజకవర్గాల్లో, ప్రాదేశిక నియోజకవర్గాల్లో జడ్పీటీసీలో జరిగిన ఘోరాల పట్ల నిరంతరం మాట్లాడేటటువంటి ఒక జెన్యూనిటీని మాకు కల్పించినటువంటి సందర్భంగానే నేను ఇది భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారి పట్ల జాలి పడతాను. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే 683 మంది మాకు ఓట్లు వేశారు, దానికి ఆయన సిగ్గుపట్టము, ఎంక్వైరీ చేసుకుని అసలు ఎవట్రా వేసింది అని తెలుసుకోమనండి, అది తెలుసుకోవాల్సిన అంశం. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు మొత్తం ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇంకా తెలుగుదేశం నుంచి నరసింహ ప్రసాద్ గారు. సార్, మాజీ మంత్రి రాంబాబు గారు మరి